రీజనల్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసే ప్రయత్నం కూడా ఈ సంవత్సరం జరుగుతుంది. బాగుంది, భారతదేశం బాగుందండి. మరి మన తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏమిటి అని అడిగారనుకోండి, ఆంధ్ర రాష్ట్రం కేంద్రం రాష్ట్రాల మధ్య ఒక కనిపించని దూరం, కనిపించని వ్యతిరేకత కొద్దిగా బయటపడుతూ వస్తుంది ఈ సంవత్సరం. అలాగే కొందరు ప్రజాప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ప్రభుత్వం మీద, కేంద్రం మీద అనవసరంగా నోరు జారుతారు. కూటమిలో కొన్ని విషయాలపై ఏకాభిప్రాయం లేక కూటమిలో ఉన్నవాళ్ళు బయట ప్రభుత్వంలో ఆ ఏకాభిప్రాయం లేకపోతే వాళ్ళ మధ్య ఏదో ఇబ్బందులు వస్తే అది ప్రజల మధ్యలో మనకి సభలు సమావేశాల్లో వాటి గురించి అసహనం వ్యక్తం చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ప్రభుత్వంలో అయితే మార్పు ఉండదు, కానీ ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో కొంతమంది ఆ ప్రజాప్రతినిధులు వాళ్ళ దురుసు ప్రవర్తన వల్ల ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడతారు, ప్రభుత్వానికి తలనొప్పిగా మారే అవకాశం కూడా మనకు కనిపిస్తోంది. కొన్ని పన్నులు పెరుగుతాయి. అమరావతి గురించి ఆలోచిస్తే అమరావతి నడుస్తుంది, అలానే నత్తనడక కాదు, లేకపోతే పులిలా పరిగెత్తడము కాదు. కాకపోతే మనం చెప్పుకోవాలంటే మా ఊరి భాషలో ఆగి 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 నడుస్తుంది అనే చెప్పుకోవాలి. అంత వేగంగా పనులు అవ్వవు. పార్టీలలో అసంతృప్తి, కూటమిలో పార్టీల్లో అసంతృప్తి కొన్నిసార్లు ప్రభుత్వాన్ని ఇరుకనబెట్టే అవకాశం ఉంది. రాష్ట్రం చాలా రంగాలలో ఇతర రాష్ట్రాలకు గట్టి పోటీ ఇస్తుంది. ప్రధాన ప్రాజెక్టులు మందకొడిగా జరుగుతాయి. ఈ ప్రాజెక్టులు ఏ గుత్తేదారుల చేతిలో ఉన్నాయో ఆ గుత్తేదారులు ఆలస్యం చేసి ప్రభుత్వాన్ని ఇరుకనబెట్టే అవకాశాలే బాగా ఎక్కువ కనిపిస్తున్నాయి. కేంద్రం ఇచ్చే ఆర్థిక సహాయం సరిపోక కొత్త అప్పులు కూడా చేస్తుంది రాష్ట్రం. కొన్ని సంక్షేమ పథకాల కొనసాగింపు కష్టం అవుతుంది. కొన్ని సంక్షేమ పథకాలని ఆపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరిన్ని అంతర్జాతీయ జాతీయ సంస్థలు ఆంధ్రప్రదేశ్కి వస్తాయి, రావని చెప్పట్లేదు, కానీ పనులు మాత్రం ముందుకు జరగవు. మంత్రివర్గం తన శాయశక్తుల ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి కష్టపడుతుంది. ఈ సంవత్సరం చివరిలో అంటే వచ్చే ఏప్రిల్ నాటికి, మార్చి ఏప్రిల్ నాటికి ఆర్థిక పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి కొంత ఆందోళనగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ ఏమిటి? తెలంగాణలో ముఖ్యమంత్రి మారరు. పార్టీలో ప్రభుత్వం ఈ రెండింటి మధ్య అంతర్గత విభేదాలు ఈసారి పెద్దగా రోడ్డెక్కే అవకాశాలు ఉన్నాయి. ప్రజల నుంచి కొన్ని విషయాల్లో చాలా గట్టి వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుంది. మంత్రివర్గంలో మార్పులు ఉంటాయి. తెలంగాణలో బీజేపీకి బలం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొంతమంది ప్రజాప్రతినిధుల తీరు తలనొప్పిగా మారుతుంది. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో ఇబ్బందులు ఎదురై పనులు వేగంగా ముందుకు సాగవు. ముఖ్యమంత్రి మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు అది సొంత పార్టీ నుంచే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా మనకి ఒక రకమైనటువంటి సూచనలు, అంటే రాజకీయంగా వెళ్ళే వాళ్ళకి సూచనలు, అలాగే ప్రజలకు కూడా సూచనలు. వాటిని బట్టి మనం ఆ రంగాలకి సంబంధించి ఉన్న, ఆ రంగాలలో మనం ఉన్న వీటిని బట్టి ఓహో ఇలా ఉంటుంది కాబట్టి మనం ఇలా నడుచుకుంటే మనం జాగ్రత్తగా ఉండొచ్చు, మనం నష్టపోకుండా ఉండొచ్చు అని తెలుసుకోవటానికి ఇవి ఉపయోగిస్తాయి. మరి చాలామంది పంచాంగం వింటాం, బాగుంది. ముహూర్తాలు పెట్టించుకుంటాం, బాగుంది. మరి పంచాంగం వింటూ ముహూర్తాలు పెట్టించుకుంటూ అంతా బాగానే నడుస్తుంది అనుకున్నా మరి మన జీవితాలు ఎందుకు బాగుపట్టలేదు? అంతా మనం పంతులు గారు మంచి ముహూర్తం పెట్టారు, బాగుంది. పంచాంగాన్ని వింటున్నాం, పంచాంగం వింటే చాలు శుభాలు జరుగుతాయని నమ్ముతున్నాం. నిజంగా జరుగుతుందా? అలా జరగకపోవడానికి కారణాలు ఏంటి అంటే మీకు చెప్తాను. మంచి సమయం ఎలా ఎన్నుకోవాలి అంటే ఒక కథ ఉంది. ఓ రాజుగారి అబ్బాయి, మంత్రి గారి అబ్బాయి, సేనాపతి గారి అబ్బాయి వీళ్ళందరూ కూడా ఒకే గురుకులంలో చదువుకుంటున్నారు. వాళ్ళు చదువుకున్నారు, పెద్దవాళ్ళు అయ్యారు. వాళ్ళకి మంత్రి గారి అబ్బాయికి, రాజుగారి అబ్బాయికి, అలాగే ప్రధాన పురోహితుడు లేకపోతే రాజుగారి బ్రహ్మగారి అబ్బాయికి అందరికీ ఒకేసారి వివాహాలైనాయి, బాగానే ఉంది. రాజుగారికి ఒక కొడుకు పుట్టాడు. వారి ఇంటి బ్రహ్మగారికి
అంటే వశిష్ఠుల వారికి ఒక కొడుకు పుట్టాడు, అలాగే మంత్రి గారికి ఒక కొడుకు పుట్టాడు. తర్వాత మంత్రి గారికి 2 సంతానం అయ్యారు, తర్వాత బ్రహ్మగారికి 3 సంతానం అయ్యారు, కానీ రాజుగారికి మాత్రం సంతానం లేదు. తర్వాత ఒకడే సంతానం. రాజుగారు పిలిచాడు మంత్రి గారిని, నేను బ్రహ్మగారిని పిలిచాడు. అదేమిటయ్యా, నీకేమో ఇంతమంది సంతానమా, నాకేమో ఒకడే సంతానమా, నా పరిస్థితి ఏమిటా ఉంది అన్నాడు. అప్పుడు వాళ్ళు చెప్పారు, రాజా మీకు తెలియదే ఉంది, మేము ఉన్నాం, మాకు 2-3 పిల్లలు ఉన్నారు, దాంట్లో ఒకడు చెడిపోయినా నష్టం లేదు. మీరు రాజుగారికి 2 పిల్లలు ఉంటే వాళ్ళిద్దరి మధ్య గొడవలు వస్తే రాజ్యం విడిపోతుంది, రాజ్యంలో గొడవలు వస్తాయి. అలాగే మీకు ఒక సంతానం, ఒక అబ్బాయి కలిగిన తర్వాత మీకు మళ్ళీ సంతానార్థమై మీకు ఎప్పుడు మంచి ముహూర్తం కావాలో మేము చూసి చెప్పాలి. మంచి టైం వస్తే చెప్తే మేము చెప్పం. అలా చెప్పి సరైన వాడు కలిగితేనే సంతానం మధ్య భేదాభిప్రాయాలు రావు, ఇద్దరు కలిసి నడుస్తారయ్యా. అందుకని చెప్పి నీకు టైం రాలేదు, అలాంటి మంచి టైం లేదు. మంచి టైం ఉన్నా లేకపోయినా మాకు ఎటువంటి సంతానం కలిగినా రాజ్యానికి నష్టం లేదు, మాకు నష్టం మాత్రమే. నీ సంతానం ఏదైనా తేడా చేస్తే రాజ్యం మొత్తం నష్టపోతుంది. అందుకని మీరు ముహూర్తం అనే విషయాన్ని మేము చెప్పేది ఎందుకంటే, ముహూర్తం కరెక్ట్గా పెట్టుకుంటేనే అన్ని పనులు సరిగా జరుగుతాయి. ఇవాళ ఆదివారం ముహూర్తాలు పెట్టండి, శనివారం ముహూర్తాలు అండి, సెలవు రోజు ముహూర్తాలు పెట్టండి. అమెరికా నుంచి మా వేలు విడిచినటువంటి మేనమామ కొడుకు తమ్ముడు వస్తాడు, వాడి కోసం ముహూర్తాలు పెట్టుకోము, మీరు అప్పుడు చెయ్యండి, మాకు కుదరదు, ఇలాంటివి చూస్తున్నారు. ఇలాంటివన్నీ చెప్పొద్దండి. ముహూర్తం అనేది మంచిది పెట్టుకోండి, ఒక పూట లేట్ అయినా పర్వాలేదు. ముహూర్తాల గురించి ప్రెషర్ తీసుకురాకండి సిద్ధాంతుల మీద కానీ, లేకపోతే ఎక్కువ ముహూర్తాలు కావాలని. ఇలాంటి పనికిరాని ప్రెషర్ తీసుకురావటం వల్ల ఇవాళ ప్రతి పంచాంగకర్త కూడా అవసరం ఉన్నా లేకపోయినా పంచాంగం నిండా ముహూర్తాలు రాస్తున్నారు. వాటి నిండా నిజంగా చెప్పాలంటే, నిర్మోహమాటంగా చెప్పాలంటే దాంట్లో 50% నుంచి 60% వరకు అవన్నీ కూడా పెట్టుడు ముహూర్తాలే. ఎందుకు? మనలాంటి వాళ్ళందరం మనకు అనువైన ముహూర్తాలు కావాలని, మనకి ఇట్టా పెట్టండి అని చెప్పి అందరూ అడుగుతుంటే ప్రతిరోజు ముహూర్తాలు పెట్టాల్సిన కర్మ వాళ్ళకి పెట్టి, ఆ పట్టిన కర్మ వల్ల వాళ్ళు పంచాంగాలు ప్రచురించేటువంటి ఎవరైతే ఉంటారో ఆ పబ్లికేషన్స్ ఈ పబ్లికేషన్ వాళ్ళు పంచాంగకర్తల మీద ప్రెషర్ తీసుకొచ్చి ముహూర్తాలు ఎక్కువ రాయండి, ఎక్కువ రాస్తేనే పోతాయి. పూర్వం మనకి పంచాంగాల్లో చైత్రమాసానికి ముందు ఫాల్గుణ మాసం చివరిలో 15 రోజుల ముహూర్తమే ఉండేది కాదు. చివరి 15 రోజులు ముహూర్తం పెట్టేవాళ్ళం కాదు. ఇవాళ 15వ తారీఖు కూడా, 19వ తారీఖు ఇవాళ మనకి ఉగాది, 18 అమావాస్య, 15వ తారీఖు కూడా పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు ఉన్నారు, ముహూర్తాలు ఉన్నాయట. మరి ఇవాళ పెళ్ళిళ్ళు చెడిపోతున్నాయండి, ఇద్దరు సఖ్యతలో లేరు, లేక వాళ్ళు వీళ్ళు కొట్టుకున్నారు. ఎందుకు కొట్టుకున్నారు, ఎందుకు ఇలా ఉందంటే సరైన ముహూర్తం ఎన్నుకోకపోవటమే. అందుకనే మొట్టమొదటి పంచాంగం చెప్పేటప్పుడు అధో కాలో పరీక్షిత, మొట్టమొదటి కాలాన్ని పరీక్ష చేయాలయ్యా. కాలాన్ని పరీక్ష చేసుకుని పని చేయాలి, ఎప్పుడే పని చేయాలో అప్పుడు ఆ పని చేయాలి. పంచాంగకర్తల మీద, జ్యోతిష్యుల మీద, లేకపోతే సిద్ధాంతుల మీద ప్రెషర్ తీసుకొచ్చి నాకు నచ్చిన ముహూర్తం, మాకు నచ్చిన ముహూర్తం, మాకు పనికొచ్చే ముహూర్తం పెట్టండి అని అడగద్దు దయచేసి. మీ జీవితాలు బాగుండాలనుకుంటే, మీ పిల్లల జీవితాలు బాగుండాలంటే, అమ్మ మంచి ముహూర్తం 4 నెలలు అయినా పర్వాలేదు, 5 నెలలు అయినా ఇవ్వండి అని చెప్పండి. అలా ఉంటేనే బాగుంటాయి. మీరు అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనందరికీ కూడా జీవితాలు చాలా గొప్పగా ఉండాలి, కానీ జీవితాలు గొప్పగా ఉండాలి కానీ మన పనులు గొప్పగా ఉండకూడదు, మనం ఏం చేయకూడదు. కానీ మన జీవితం అద్భుతంగా, అదృష్టం కలిసి రావాలి. మన జీవితంలో ఎలా కలిసి వస్తాయి చెప్తాను మీకు. గ్రహాలు మనకు ఉన్నాయి, 9 గ్రహాలు తెలుసు. ఆ 9 గ్రహాలు కూడా మనుషుల ద్వారానే పలుకుతాయి. మనుషులందరూ కూడా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క స్వరూపం. ఇప్పుడు నేనున్నానండి, నా చుట్టూ రోజు వచ్చి సూర్యుడు వచ్చో చంద్రుడు వచ్చో నుంచుంటారా? నుంచోరండి. సూర్యుడు ఎవరో ఒక వ్యక్తి రూపంలో నా పక్కన ఉంటాడు, చంద్రుడు ఒక వ్యక్తి రూపంలో నా పక్కన ఉంటాడు, కుజుడు వ్యక్తి రూపంలో నా పక్కన ఉంటాడు. నా జాతకంలో కుజుడు బాగాలేదనుకోండి, బాగాలేనప్పుడు ఎవరో నా పక్కన వచ్చి నన్ను బాగా వెళ్ళు
వెళ్ళు, దూసుకెళ్ళు.